మే 16 విరోధి అలసిపోడు. పరిశుద్ధుని కిరీటం గమ్యస్థానం వద్ద వేచి ఉంటుంది. పరుగు పందెంలో చివరి వరకు కొనసాగేవాడే దానిని గెలుచుకుంటాడు. శత్రువు నిరంతరం వెంటాడుతుంటాడు కాబట్టి మనకు పట్టుదల ఎంతో అవసరం. అపవాది ఎన్నడూ వెనక్కి తగ్గడు లేదా సంధిని ప్రకటించడు. ఒక శత్రువు ఒక నగరంపై పదే పదే దాడి చేస్తున్నప్పుడు లోపలి ఉన్న ప్రజలు కనుక ఎదిరించడం మానేస్తే విజయం ఎవరిదో మనకు తెలుసు. బేతేలుకు పంపబడిన ప్రవక్త తన పనిని చక్కగా పూర్తి చేసి యెరొబాము పెట్టిన శోధనను ఎదిరించాడు. కానీ అతడు ఇంటికి వెళ్ళే దారిలో మరొక ముసలి ప్రవక్త మాటకు లోబడి దారి మళ్ళాడు. చివరికి ఒక సింహం చేతిలో హతమయ్యాడు. 1 రాజులు 13వ అధ్యాయం. ఇలా చాలామంది ఒక శోధన నుండి తప్పించుకుని మరో శోధనలో పడి ఓడిపోతుంటారు. సొలొమోను, ఆశ వంటి ఎందరో అమూల్యమైన దేవుని సేవకులు తమ తొలకరి దినాల్లో చూపినంత పట్టుదలను చివరి దినాల్లో చూపలేకపోయారు. అందుకే వారు దారుణంగా పడిపోయారు. నీ చేతిలో ఏదైనా వస్తువును చాలాసేపు పట్టుకుంటే నీ వేళ్ళు మొద్దుబారిపోతాయని నీకు తెలుసు. ఆత్మీయ విషయంలో కూడా ఇది నిజం. అందుకే మన విశ్వాస ఒప్పుకోలును గట్టిగా పట్టుకోవాలని లేఖనాలు మనల్ని పదే పదే హెచ్చరిస్తున్నాయి. మనం ఎప్పుడు పడిపోతామా అని శత్రువు ఎల్లప్పుడూ కాచుకుని ఉన్నాడని మనకు తెలిసినప్పుడు మన పట్టును సడలించడం కాదు, మరింత బలంగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన నిత్య బహుమానం మన పట్టుదల మీదనే ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధుని కిరీటం గమ్యస్థానం వద్ద వేచి ఉంటుంది. పరుగు పందెంలో చివరి వరకు కొనసాగేవాడే దానిని గెలుచుకుంటాడు. జయించు వానిని నాతో కూడా అని క్రీస్తు సెలవిచ్చాడు. ప్రకటన 3:21. పౌలు తన 2వ తిమోతి పత్రికలో మంచి పోరాటము పోరాడితిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7-8. ఎందుకు ఇక మీదట? ఆ కిరీటం అంతకు ముందు లేదా? ఉంది. కానీ పట్టుదలతో పరుగును ముగించి గమ్యం చేరువలోకి వచ్చి మరణానికి సిద్ధపడిన వాడై ఇప్పుడు ఆ వాగ్దానాన్ని మరింత నిశ్చయతతో హత్తుకుంటున్నాడు. వాస్తవానికి ప్రతి విజయం తర్వాత పరిశుద్ధాత్మ తన రక్షణకు మరింత దగ్గరవుతాడు. వాగ్దానము చేయబడిన రక్షణను పొందుకునే తన పరుగు ముగింపుకు అతడు చేరువవుతున్నాడు. రోమా 8:10. ఆ ముగింపు వరకు వస్తేనే తప్ప విజేతకు ఇచ్చే పూలదండ అతని తలపై ఉంచబడదు.